హిల్ఫోర్ట్ ఎండ్ నుంచి సెకండ్ అండ్ లాస్ట్ ఓవర్ 10 ఓవర్స్ ఇన్నింగ్స్ మ్యాచ్ కాబట్టి ప్రతి బౌలర్కి 2 ఓవర్లు మాత్రమే అలౌడ్ ఈ మొదటి 10 ఓవర్స్లో. రఘు మీడియం పేస్, అయ్యప్ప శర్మ కీపర్. అలాగే మనం ఫీల్డ్ ప్లేస్మెంట్ చూసుకుంటే కేవలం 2 ఫీల్డర్స్ మాత్రమే సర్కిల్ బయట. ఈసారి షార్ట్ డెలివరీ, బ్యూటిఫుల్ పుల్ షాట్. Umpire, we have to wait for the umpire to 4 runs. మొత్తానికి పుల్ షాట్లు కొట్టడంలో రికీ పాంటింగ్ కి పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నట్లుగా అదే క్రమంలో అటు రాజా భేర్వానీ కూడా ఒక అద్భుతమైనటువంటి పుల్ తోటి బంతిని స్క్వేర్ లెగ్ బౌండరీకి తరలించడం జరిగింది. రఘు బౌన్సర్ వేసి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో దాన్ని షార్ట్ పిచ్ బంతి బ్యాట్ మీదకి చక్కగా వస్తున్నటువంటి తరుణంలో అద్భుతమైనటువంటి పుల్ షాట్ తోటి మరొక బౌండరీ. 3వ ఓవర్ నందకిషోర్ వేసినటువంటి ఓవర్ బాలీవుడ్ బ్యాట్స్మెన్ సమీర్, రాజా భేర్వానీ ఇద్దరు కూడా 15 పరుగుల్ని రాబట్టుకున్నారు. మరొకసారి అదే క్రమంలో ఆ టెంపోని కొనసాగిస్తూ మరొక బౌండరీ భేర్వానీ ద్వారా. ఈసారి చాలా తెలివిగా దాన్ని స్టేయర్ చేసి థర్డ్ మ్యాన్ దిశగా మరొక సింగిల్. ఆఖరి నిమిషం దాకా వెయిట్ చేసి మరి బంతిని థర్డ్ మ్యాన్ దిశగా తరలించాడు బ్యాట్స్మెన్ రాజు భవానీ. చాలా తర్వాత సమీర్ కొచార్ క్రీస్లోకి, ఐపీఎల్ కామెంటేటర్గా సుపరిచితుడు. మరొకసారి బంతిని మిడ్ ఆఫ్ మీదుగా లాఫ్ చేసేటువంటి ప్రయత్నం, లైన్ పూర్తిగా మిస్ అవడంతో ఎటువంటి పరుగు లేదు. అయ్యప్ప శర్మ చక్కగా బంతిని కలెక్ట్ చేసుకోవడంతో రఘు This may go all the way. 6 runs, first 6 of the match. సమీర్ కుచార్ బ్యాట్ నుంచి క్రితం బంతి కూడా ఒక భారీ షాట్ అటెంప్ట్ చేశాడు, మిస్ అయ్యాడు. కానీ ఈసారి ప్రాపర్ కనెక్ట్ చేశాడు. ఓవర్ మిడ్ వికెట్ బౌండరీ, బ్యూటిఫుల్ షాట్. 6 runs, ఫస్ట్ 6 ఆఫ్ ది మ్యాచ్. మొదటి ఓవర్లోనే వికెట్ ని కోల్పోయినా కూడా ఆ తర్వాత సమీర్ కొచ్చేర్ అండ్ రాజా భీర్వానీ ఇద్దరు కూడా పరుగుల వేగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరొకసారి అటు మిడ్ వికెట్ మిడ్ ఆన్ ఫీల్డర్ల మధ్య నుంచి గ్యాప్ ని దొరకపుచ్చుకోవడంలో సఫలీకృతుడైనటువంటి సమీర్ మరొక బౌండరీ. ఇప్పటికీ ఈ ఓవర్లో 14 పరుగులు, 2 బౌండరీలు, ఒక 6. గత ఓవర్లో కూడా 15 పరుగులు సాధించినటువంటి ఈ జోడీ మరింత వేగంగా స్కోర్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. 8 పరుగుల వద్దే మొదటి వికెట్ ని కోల్పోయినటువంటి దశలో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ స్కోర్ ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. మరొకసారి రఘు ఈసారి పూర్తిగా బీట్ అయ్యాడు. మరొకసారి అదే రకమైనటువంటి షాట్ కి ప్రయత్నం చేసినటువంటి సమీర్. 4 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోర్ 43, 1 వికెట్ నష్టానికి. పబ్లిక్ కామెంట్ చెప్తే వేరే ఉంటుంది, అది ఈయన డిపార్ట్మెంట్, ఆఫ్టర్ డిపార్ట్మెంట్. నాలుగో ఓవర్ల ఆట పూర్తయింది. 43 for 1. ఓవర్కి 10 కంటే ఎక్కువ పరుగుల స్కోర్తో ముందుకు సాగుతుంది బాలీవుడ్. మంచి ధనాధన్ స్టార్ట్ లభించింది బాలీవుడ్ టీంకి. 10.75 వాళ్ళ రన్ రేట్. బౌండరీలు, ఒక 6 సాయంతో ముందుకు సాగుతున్నారు. మరొక బౌలింగ్ చేంజ్. ప్రస్తుతం చరణ్ చేజ్ క్రీజ్లోకి వస్తున్నాడు. చరణ్ చేజ్ వెరీ గుడ్ క్రికెటర్, ఆల్రౌండర్. సో పెవిలియన్ ఎండ్ నుంచి వరుసగా బౌలింగ్ చేంజెస్.
ఇంతకుముందు ఓవర్లో కేవలం ఒకే ఒక ఓవర్ వేశాడు నందకిషోర్. అతని స్థానంలో ప్రస్తుతం చరణ్ చేజ్ బౌలింగ్ వచ్చాడు. పరుగులు కట్టడి చేయాలి, వికెట్లు కూడా తీయాల్సిన అవసరం ఉంది టాలీవుడ్ టీమ్. చరణ్ తేజ ఇప్పటికే 5వ ఓవర్లో ఇప్పటికే 4 బౌలర్లని ప్రయోగించినటువంటి శ్రీకాంత్. రఘు ఇక్కడే 2 ఓవర్లు వరుసగా వేశాడు. పెవిలియన్ ఎండ్ నుంచి అటు మొదట ఆదర్శ్ బాలకృష్ణ బౌలింగ్ అటాక్ ని ప్రారంభం చేస్తే ఆ తర్వాత నందకిషోర్. మరొకసారి బౌలింగ్ లో మార్పు. ఇప్పుడు చరణ్ తేజ చరణ్ తేజ క్షమించాలి, ప్రస్తుతం ప్రిన్స్ బౌలింగ్ చేస్తున్నాడు పెవిలియన్ ఎండ్ నుంచి. బ్యాటింగ్ రాజు బెర్వానీ. నేరుగా కవర్ పాయింట్లో ఉన్న ఫీల్డర్కి మిస్ ఫీల్డ్, దాంతో 2 పరుగులు. శాస్త్రి, వెంకటేష్ ఈ మ్యాచ్లో ఎంపైర్లు. శాస్త్రి ప్రస్తుతం బౌలర్స్ ఎండ్లో ఉన్నారు, వెంకటేష్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఎంపైరింగ్ చేస్తున్నారు. సమ్ ప్రాబ్లం విత్ ద బాల్. ఆటలో మరొకసారి ఆట ఆగింది. ఆ బాల్ మార్చాల్సిన అవసరం కనిపిస్తుంది బహుశా. వెంకటేష్ ఇది మామూలుగా 10 ఓవర్ల మ్యాచ్ అయినా కూడా 2 ఎండ్లోనూ 2 బంతులతోటి ఆటని కొనసాగిస్తున్నారు. అంటే ఒక్కొక్క బంతి కూడా కేవలం 5 ఓవర్లు మాత్రమే కొత్త బంతి ఉంటుంది. 2 ఎండ్లో కూడా 2 కొత్త బంతులతోటి మ్యాచ్ని ఆడుతున్నారు. ఈ రకంగా అటు రూల్స్లో అలాగనే బంతుల్ని వాడేటువంటి విషయంలో అన్నిట్లో కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియా తోటి ఈ క్రిసెంట్ క్రికెట్ కప్ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి 3 ఓవర్లకే బంతి షేప్ అవుట్ అవడంతో బహుశా బాలీవుడ్ వాళ్ళు మంచి షాట్స్ కొడుతున్నారు స్టార్టింగ్ లోనే, దాంతో బంతి మొదట్లోనే షేప్ కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. 5 ఓవర్స్కి చేంజ్ చేయాల్సి వచ్చిన 4.1 ఓవర్స్కే బంతి మార్చే పరిస్థితి, స్వల్ప అంతరాయం. చాలా మంచి కాన్సెప్ట్ ఈ దళం సిసిసి కప్. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరూ పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేసి లేకపోతే వాళ్ళ బ్లాంకెట్స్ అవి డొనేట్ చేసి వచ్చారు, టికెట్లు కొనుక్కొని కాదు. చాలా వెరైటీ కాన్సెప్ట్, అందరూ అనుసరించదగిన కాన్సెప్ట్. ఎందుకంటే అందరిలో ఒక చారిటీ కాన్సెప్ట్ని పెంచాలి, అందరినీ ఆ చారిటీ వైపుగా తీసుకెళ్ళాలి. ఈ మ్యాచ్ ప్రొసీడ్స్ కూడా దట్ విల్ గో టు ద నీడీ పీపుల్. అలాగే ఇంతకుముందు అనంతపూర్లో సిసి కప్ జరిగినప్పుడు కూడా ఆ మ్యాచ్ ప్రొసీడ్స్ని కూడా కుటుంబిషన్ల పంపిణీ లాంటి కార్యక్రమాల ద్వారా చారిటీగా ఉపయోగించడం జరిగింది. చాలామంది మహిళలకి కుటుంబిషన్లు ఇచ్చారు. అలాగే పేద వర్గాలకి పెళ్లిళ్ళకి, కంప్యూటర్ ఎడ్యుకేషన్కి, అలాగే రక్తదానాన్ని లాంటి కార్యక్రమాలకి, ఓల్డేజ్ హోమ్లకు కూడా డొనేట్ చేయడం జరిగింది. చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. కో అంటే కోటి, సినిమా దళం, వాల్ పోస్ట్, రేడియో సిటీ, మ్యారియట్, హైబీస్ టీవీ, ఆంధ్రజ్యోతి, కషిష్, ఏబిఎన్, సన్షైన్, మా వీళ్ళందరూ కూడా స్పాన్సర్స్. వీళ్ళందరి సపోర్ట్తో ఈ మంచి ఒక సదుద్దేశంతో జరుగుతున్న మ్యాచ్ ప్రేక్షకులకు వినోదం అందించడం పాటు అందరికీ కూడా ఒక చారిటీ కాన్సెప్ట్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ సిసిసి కప్ మ్యాచ్ జరుగుతుంది. చంద్రశేఖర్.
నిజమే వెంకటేష్. అలాగనే దళం ఇది అటు టైటిల్ స్పాన్సర్సే కాకుండా అటు బాలీవుడ్ జట్టు కూడా స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నారు దళం యూనిట్. ఆ రకంగా అలాగనే కో అంటే కోటి మూవీ కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ గా ఉన్నారు. సో మొత్తానికి బంతిని మార్చిన తర్వాత మరొకసారి ఆట పునః ప్రారంభమవుతోంది. ముంబై ఓవర్ కంటిన్యూ చేయడానికి ప్రిన్స్ రెడీ, అలాగే బ్యాట్స్మెన్ రాజు బెర్వానీ కూడా రెడీ. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో సమీర్ కోచార్. స్కోర్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు బాలీవుడ్ టీమ్. మళ్ళీ ఎంపైర్ ద్వారా చిన్న 46 for 1, 4.1 ఓవర్స్. రాహుల్ దేవ్ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితుడు స్క్రీన్స్ మీద. విలన్ గా అనేక సినిమాల్లో తెలుగు సినిమాల్లో నటించాడు. బ్యాడ్ బాయ్ ఆఫ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్. ఈసారి మరొక పుల్ షాట్ అయితే అక్కడ మిడ్ వికెట్ బౌండరీ మీద ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో మరొక బౌండరీ. దాంతో మరొక బౌండరీ లభించింది విరామం తర్వాత. 46 for 1. కానీ ఇక్కడ మనం ఎఫర్ట్ ని చూడొచ్చు వెంకటేష్. దాదాపు అటు లాంగ్ ఆన్ బౌండరీ నుంచి పరిగెత్తుకుంటూ స్క్వేర్ లెగ్ బౌండరీ దాకా కూడా అటు డీప్ మిడ్ వికెట్ లో ఉన్నటువంటి విశ్వ దాదాపు స్క్వేర్ లెగ్ బౌండరీ దాకా పరిగెడుతూ వెళ్లి డైవ్ చేస్తూ కూడా బంతిని ఆపేటువంటి ప్రయత్నం. ఆ రకమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ని కూడా ఇక్కడ మనం టాలీవుడ్ జట్లో చూడొచ్చు. నిజమే, వెరీ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ విశ్వ. అయితే ఓవరాల్ గా కొంచెం ఫీల్డింగ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ చేయాలి టాలీవుడ్ టీం. ఈసారి ఒక క్లవర్ సింగిల్, బాల్ ని మెల్లగా పుష్ చేసి అది కవర్స్ లో ఫీల్డర్ ఫీల్డ్ లోపల ఒక సింగిల్. దాంతో 50 కంప్లీట్ అయింది. 50 in 4.2 ఓవర్స్. వెరీ గుడ్ స్కోరింగ్ బై బాలీవుడ్ టీమ్. 51 ఇస్ ది స్కోర్ నౌ. ఇంతకుముందు బౌండరీతోనే 50 కంప్లీట్ అయింది. 5 ఓవర్లోనే 50 పరుగుల్ని పూర్తి చేసుకున్నటువంటి బాలీవుడ్ మరొక భారీ స్కోర్ ని తమ మొదటి ఇన్నింగ్స్ లో సాధించేటువంటి క్రమంలో గాల్లో ఉన్నటువంటి బంతి అయితే మిడాన్ లో ఎవరు ఫీల్డర్ లేకపోవడంతో సురక్షితంగా మరొక పరుగుని పూర్తి చేసుకోగలిగారు సమీర్ కోచర్, రాజా బెర్వానీ. సమీర్ ఐపీఎల్ ప్రేక్షకులందరికీ కూడా కామెంటేటర్ గా సుపరిచితుడు. అలాగే మహేష్ భట్ మూవీలో కూడా యాక్ట్ చేసినటువంటి సమీర్ కోచర్. మొదటి ఓవర్లోనే వికెట్ ని కోల్పోయినా కూడా రన్అట్ అయ్యేటువంటి అవకాశం. ప్రిన్స్ తన యొక్క ఫాలో త్రూలో బంతిని అందుకొని రాజా బెర్వానీ పరుగుకి ప్రయత్నం చేస్తూ ఉంటే నేరుగా వికెట్లని గిరాటేశాడు. దాన్ని ఎంపైర్ వెంకటేష్ థర్డ్ ఎంపైర్ కి రిఫర్ చేయడం జరిగింది. ఏసీ రాయ్ థర్డ్ ఎంపైర్ గా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. చూడాలి ఎటువంటి నిర్ణయం వస్తుందో. మొత్తానికి వెంకటేష్ ఒక చక్కటి, ఇందాక మనం విశ్వ డైవ్ చేసి బంతిని ఆపడం చూసాము. అలాగనే ఇప్పుడు బౌలర్ రెగ్యులర్ ఆటగాళ్లు కాకపోయినా కూడా చక్కటి ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తూ ఫాలో త్రూలో బంతిని ఆట అందుకొని మరొకసారి చూడొచ్చు మనం వికెట్లని నేరుగా గిరాటేయటం. అది ఒక చక్కటి క్రికెటింగ్ ప్రదర్శన. నిజమే, వెరీ గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై ది బౌలర్. ఫాలో త్రూలో బంతినారు. అవుట్. ఎంపైర్ థర్డ్ ఎంపైర్ అవుట్ చేయడంతో రెండో వికెట్ కోల్పోయింది 51 రన్స్ వద్ద. దాంతో రాజు బెర్వానీ, చాలా అటాకింగ్ గేమ్ ఆడుతూ వస్తున్న రాజు బెర్వానీ రన్అట్ అయి పెవిలియన్ కి తిరిగి వెళ్తున్నాడు. వెరీ గుడ్ ఎఫర్ట్, ఫీల్డింగ్ ఎఫర్ట్ బై ది బౌలర్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్. దాంతో రాజు బెర్వానీ రన్అట్. రణదీప్ హుడా కొత్త బ్యాట్స్మెన్. మ్యాచ్ హాజరైన ప్రేక్షకుల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. రణదీప్ హుడా జిస్మ్ 3 సినిమా ద్వారా అందరికీ